ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ప్రతిపక్ష హోదా కోసం హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేశాడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. అంటే మొన్న జరిగిన ఎలక్షన్స్లో మనందరం కూడా చూసాం, 11 సీట్లతోని ప్రతిపక్ష హోదా కూడా రానటువంటి దీనస్థితికి ప్రజలందరూ కూడా ఆయనకు వ్యతిరేకమై ఆయన దీనస్థితిలో కూర్చోబెట్టిన సంగతి అందరికీ కూడా తెలిసిందే. సో మరి ఇప్పుడు నాకు ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా కావాలి, నేను ప్రజల పట్ల మాట్లాడతాను, ప్రజల సమస్యల కోసం నేను పోరాడుతాను అనే విధంగా మాత్రం జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేశాడు. సో మరి ఆ పిటిషన్లో వివిధ రకాల కారణాలు కూడా ఆయన మెన్షన్ చేయడం జరిగింది. అంటే గతంతో చూసుకున్నట్లయితే ఇక్కడ రాజ్యాంగంలో కూడా ఖచ్చితంగా 10% సీట్లు ఉంటేనే ఇక్కడ ప్రతిపక్ష హోదా ఇవ్వాలనే రూల్ ఎక్కడా కూడా లేదు, కాబట్టి ఖచ్చితంగా నాకు ప్రతిపక్ష హోదా కావాలి అనే విధంగా అయితే ఆయన మాట్లాడుతున్నాడు. సో ఒకవేళ ప్రతిపక్ష హోదా అంటే ఇప్పుడు మీ కూటమి గవర్నమెంట్ ఫామ్లో ఉంది. సో మరి ప్రతిపక్ష హోదా, ప్రతిపక్ష నాయకుడు ఎవరు లేకపోతే మిమ్మల్ని ఎవరు క్వశ్చన్ చేయాలి? ప్రజలకు ఏవైనా సమస్యలున్నా, అన్యాయాలు జరిగినా మరి వాళ్ళ పట్ల ఎవరు మాట్లాడతారో, మిమ్మల్ని ఎవరు క్వశ్చన్ చేస్తారు? ఏ గవర్నమెంట్ అయినా సరే, ఏ రాష్ట్రమైనా, దేశం మొత్తం మీద చూసుకున్నట్లయితే క్వశ్చన్ చేసే వాళ్ళు లేకపోతే ఖచ్చితంగా వాళ్ళకు చులకన అయిపోతారనే విధంగా మాత్రం ఈయన మాట్లాడడం జరుగుతుంది. సో మరి ఇంకొంతమంది ఏమంటున్నారు, ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు కావచ్చు, ప్రజలందరూ కూడా ఎలా మాట్లాడుతున్నారంటే ఇన్ని రోజులు నీ ప్రభుత్వ హయాంలో ఎన్ని అన్యాయాలు జరిగినప్పటికీ కూడా నువ్వు ఏ విధంగా ప్రజల పట్ల మాట్లాడని వ్యక్తివి ఇప్పుడు ఏ విధంగా మాట్లాడతావు అనే విధంగా కూడా చాలామంది అంటున్నారు. సో మరి కాకపోతే అక్కడ ఆయన దాఖలు చేసిన పిటిషన్లో వివిధ రకాల కారణాలు మెన్షన్ చేయడం జరిగింది. సో గతంలో చూసుకున్నట్లయితే 1996లో అటు కాంగ్రెస్కి 26 సీట్లు వచ్చినప్పటికీ కూడా పీజేఆర్కి ప్రతిపక్ష హోదా ఇచ్చారు. అండ్ 2015లో చూసుకున్నట్లయితే ఢిల్లీ అసెంబ్లీలో బీజేపీకి 3 సీట్లు వచ్చినప్పటికీ కూడా ప్రతిపక్ష హోదా ఇచ్చారు. మరి ఇక్కడ నాకెందుకు ఇవ్వరు అనే విధంగా కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. అండ్ ఇంకో విధంగా ఆ పిటిషన్లో కొన్ని కారణాలు ఎట్లా అంటే స్పీకర్ అయ్యన్న పాత్రుడు గతంలో మొన్న రీసెంట్గా ఆయన గురించి, జగన్ గురించి మాట్లాడిన మాటలు కూడా ఆయన క్లియర్గా మెన్షన్ చేశాడు. సో వాటిని కూడా పరిగణలోకి తీసుకొని వీటి పరంగా అన్ని కూడా ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోవాలనే విధంగా కూడా పిటిషన్లో ఆయన మెన్షన్ చేయడం జరిగింది. సో ఎట్లా అంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు కానీ చచ్చిపోలేదు అనే విధంగా ఆయన మెన్షన్ చేశాడు. అంటే నేను చచ్చిపోవాలని కోరుకుంటున్నాడు కదా అనే విధంగా కూడా ఆయన క్లియర్గా ఆయన దాఖలు చేసిన పిటిషన్లో ఇవన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేసి వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని సో మీరు ఖచ్చితంగా తీర్పు తీసుకోవాలి, నాకు న్యాయం జరిగే విధంగా, నాకు ప్రతిపక్ష హోదా వచ్చే విధంగా నిర్ణయం తీసుకోవాలి అనే విధంగా కూడా ఆయన హైకోర్టులో అయితే పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఓన్లీ అయ్యన్న పాత్రుడే కాదు, టీడీపీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ప్రధాన వ్యక్తులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఏ విధంగా మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి గురించి ఏ విధంగా మెన్షన్ చేశారు, సో ఇవన్నీ కూడా ఆయన పిటిషన్లో మెన్షన్ చేసి వీటన్నిటి కూడా పరిగణలోకి తీసుకొని మీరు నిర్ణయం తీసుకోవాలి అనే విధంగా కూడా హైకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశాడు. సో మొత్తం మీద ఆయన ఎన్ని మెన్షన్ చేసినప్పటికీ కూడా మొత్తం ఏపీ ప్రజలు మాత్రం ఆయన ప్రతిపక్ష హోదాలో ఉండడానికి కూడా ఇష్టపడడం లేదని క్లియర్గా అర్థమవుతుంది. ఒకవేళ ప్రతిపక్ష హోదా ఉండాలి అని ప్రజల్లో ఉన్నప్పటికీ, ఒకవేళ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు 10% సీట్లు వచ్చే విధంగా కూడా అట్లీస్ట్ ఆయనకు గెలిపిస్తారు అని ఉండేది. సో మరి ఇప్పుడు అట్లీస్ట్ 11 సీట్లు అంటే ఎక్కడ కూడా మనకు 10% సీట్లు కాదు కదా, 11 సీట్లు అంటే ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి దీనస్థితి. సో మరి ఇప్పుడు ఆయన ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోనే కాకుండా అక్కడ ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తూ పాదయాత్ర చేస్తాను, అక్కడ మీడియాను పిలుస్తాను, అందరికీ అరాచకాలు చూపిస్తాను అనే విధంగా ఇప్పుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి ఇవన్నీ ఎన్ని చేసినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రం, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మాత్రం ఈయనకు ప్రతిపక్ష హోదా, ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి మాత్రం సిద్ధంగా లేరని మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో మరి మీరేమనుకుంటున్నారా, ఈయనకు ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా ఇవ్వాలా లేదా? ఖచ్చితంగా కామెంట్ చేయండి.